రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య తాజాగా కీలక పరిణామం సంభవించింది. యుద్ధ నేపథ్యంలో బందీలైన ఖైదీలను ఉభయ దేశాలు విడుదల చేశాయి. యుద్ధ ఖైదీల విడుదలపై క్రిందటి వారం ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే యుద్ధ ఖైదీలను రెండు దేశాలు విడుదల చేశాయి. రష్యా ఉక్రెయిన్ దేశాలది విచిత్రమైన పరిస్థితి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటాయి, మరోవైపు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉంటాయి. ఈ దాడుల్లో ఒక్కోసారి ఒక్కో దేశానికి పైచేయి అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఉక్రెయిన్ది పైచేయి అయితే ఇటీవల దాడుల్లో రష్యా దూసుకుపోయింది. తాజాగా ఉక్రెయిన్ పై 315 డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. అంతకుముందు స్పైడర్ వెబ్ పేరుతో రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేసింది. మొత్తం మీద ఈ దాడులు ఇలాగే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య కీలక పరిణామం సంభవించింది. యుద్ధ ఖైదీల విడుదలపై కిందటి వారం ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే యుద్ధ ఖైదీలను రెండు దేశాలు విడుదల చేశాయి. కాగా ఖైదీల విడుదలకు సంబంధించి వీడియోను రష్యా రక్షణ శాఖ పోస్ట్ చేసింది. ఈ యుద్ధ ఖైదీలకు ప్రస్తుతం బెలారస్లో వైద్య సహాయం అందిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వీరిని మాస్కోలోని ఆసుపత్రులకు తరలిస్తామని పేర్కొంది. అయితే ఎంతమంది యుద్ధ ఖైదీలను విడుదల చేసింది అనే విషయం మాత్రం రష్యా రక్షణ శాఖ ఎక్కడా పేర్కొనలేదు. అలాగే యుద్ధ ఖైదీల మార్పిడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. ఇస్తాంబుల్లో ఇటీవల జరిగిన రెండో దశ చర్చల్లో భాగంగా యుద్ధ ఖైదీల మార్పిడి జరిగినట్లు ఆయన వెల్లడించారు. యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ అలాగే 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిని విడుదల చేయాలని రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయని జెలెన్స్కీ తెలియజేశారు. కాగా ఇటీవల ఇస్తాంబుల్లో జరిగిన రెండో దశ చర్చల్లో 6,000 సైనికుల మృతదేహాలను అప్పగించేందుకు ఉభయ దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా ఇటీవల 1,212 మృతదేహాలతో కూడిన కంటైనర్లను పంపగా ఉక్రెయిన్ ఈ ప్రణాళికను నిలిపివేసిందని రష్యా ఆరోపించింది. అయితే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. రష్యా డర్టీ గేమ్స్ ఆడుతోందని ఉక్రెయిన్ తీవ్ర విమర్శలు చేసింది. ఏమైనా యుద్ధ ఖైదీల మార్పిడి ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం దొరికింది.